సులువుగా డబ్బులు సంపాదించడానికి హ్యాష్ ఆయిల్ దందా మొదలుపెట్టారు ఆ నిందితులు. కోట్ల రూపాయల విక్రయాలకు పాల్పడుతూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. మరి పోలీసులు వారి హ్యాష్ ఆయిల్ దందాకు చెక్ పెట్టారా? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం కిన్నెరలోయకు చెందిన కేశవరావుకు ఆర్టీఏ ఏజెంట్ కృష్ణతో చిన్నతనం నుంచి పరిచయం ఉంది. కేశవరావు తరచూ డబ్బు కోసం ఇబ్బంది పడడం గమనించిన కృష్ణ హ్యాష్ ఆయిల్ అమ్మితే బాగా డబ్బొస్తుందని సలహా ఇచ్చాడు. కృష్ణ ద్వారా కేశవరావుకు ఒడిశాలోని కోరాపూట్ జిల్లా బెల్లగూడకు చెందిన గుటేదార్ జయరాం ఖిముండేకు స్నేహం ఏర్పడింది. ఇద్దరు కలిసి హ్యాష్ ఆయిల్ దందా మొదలెట్టారు. కేశవరావుపై ఇప్పటికే ఏపీలోని అనకాపల్లి పోలీస్ స్టేషన్లో గతంలో కేసు నమోదయ్యింది. ఈ క్రమంలోనే బెంగళూరుకు చెందిన కొందరితో పరిచయం ఏర్పడి అక్కడికి సరఫరా చేయడం ప్రారంభించారు. ఏఓబీ సరిహద్దుల్లో కొన్న సరుకును బెంగళూరులో 10 రెట్లు అధిక ధరకు విక్రయిస్తూ వస్తున్నారు. అయితే హైదరాబాద్ శివార్లో సరుకు అమ్మేందుకు ప్రయత్నించిన కేశవరావు జయరాంలను ఎస్ఓటీ అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు పెద్దాంబర్పేట్ ఓఆర్ఆర్ సమీపంలో అదుపులో తీసుకున్నారు. నిందితుల వద్ద 1.20 కోట్ల విలువైన 20 కిలోల హ్యాష్ ఆయిల్ను పోలీసులు పట్టుకున్నారు. ఈ స్థాయిలో హ్యాష్ ఆయిల్ పట్టుకోవడం రాష్ట్రంలోనే తొలిసారి అని పోలీసులు వెల్లడించారు. ఇది ఇంత పెద్ద ఎత్తున ఇంతవరకు మన రాష్ట్రంలో ఇంత పెద్ద మెటీరియల్ సీజ్ కాలేదు. ఇంతకు పూర్వం మనము 13.5 కేజీలు మనం సీజ్ చేశాం. దట్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ ద స్టేట్. అండ్ నౌ మనమే మళ్ళీ మన ఎస్ఓటీ అఫీషియల్స్ ఇంత పెద్ద మొత్తంలో 20 కేజీ హ్యాష్ ఆయిల్ సీజ్ చేశారు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేసేప్పుడు యాజ్ యు నో 40 కేజీ ఆఫ్ గాంజా దాన్ని బాయిల్ చేసి దాన్ని డిఫరెంట్ ఆఫ్ కెమికల్ మెథడ్స్ లో వాళ్ళు హీట్ చేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన దానికి ఒక 40 కేజీల గాంజాను ఒక్క కేజీ హ్యాష్ ఆయిల్ కోసం చేస్తున్నారు. అంటే దీనివల్ల 800 కేజీల గాంజాను ఈ హ్యాష్ ఆయిల్ ఇప్పుడు మనం పట్టుకున్న దాన్ని తయారు చేయడంలో వాళ్ళు యూటిలైజ్ చేయడం జరిగింది.